ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దీని కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకానొక అడవిలో 2 జింకలు అయితే ఉన్నాయి. ఆ 2 జింకలు మరి ఒక నీటి కొల్లం యొద్దకు వెళ్ళి నీరు తాగుదామని. ఆ సమయంలో మొదటి జింక రెండవ జింకతోటి చెప్తుంది, అదిగో అక్కడ రాయిలాగా కనిపిస్తున్నది రాయి కాదు, అది ఒక ముసలి. మనం అందులో దిగామంటే నీళ్ళ కోసం అది మనల్ని తినేస్తుంది అని చెప్పిందంట. చెబితే రెండవ జింక అంటుంది, నీకు అసలు రాయికి ముసలికి బొత్తిగా తేడా తెలియకుండా పోతుంది, అది రాయే అని చెప్పి మొదటి జింకతోటి చెప్పింది. అప్పుడు ఈ మొదటి జింక, నేను ఎంతగా చెప్తున్నా కానీ మరి అది రాయి కాదు మొసలి అని చెబుతున్నా కానీ వినడం లేదని చెప్పి రెండవ జింకకి నిరూపించుకోవాలన్న ఉద్దేశంతో నీళ్లలోకి అయితే కనుక దిగింది. ఎప్పుడైతే నీళ్లలోకి దిగిందో ఆ యొక్క ముసలి ఆ యొక్క జింకని చంపేయడం జరిగింది. హల్లెలూయా. ఈ స్టోరీ ద్వారా, ఈ కథ ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠము. అనేక సార్లు మనల్ని మనం నిరూపించుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాం, కానీ ఎదుటి వాళ్ళు వినేటువంటి వారిగా ఉండరు. అయినప్పటికీ కూడాను మనం ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు సైనికులకి అప్పగింపబడిన తరువాత యేసుక్రీస్తు ప్రియ శిష్యుడైనటువంటి పేతురు ఆ యొక్క సైనికుడి యొక్క చెవిని కోసినట్లుగా అయితే కనుక మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారిని సంరక్షించాలన్నటువంటి ఉద్దేశంతో అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క శిష్యుడితోటి ఈ రీతిగా మాట్లాడతాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 49వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, వెంటనే యేసునద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన్ను ముద్దు పెట్టుకొని, యేసు చెలికాడ నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా, వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయన్ని పట్టుకుంటూ, ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసిని కొట్టి వాని చెవి తెగనరుకును. యేసు, నీ కత్తి నీ వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేత నశించుదురు. ఆ తర్వాత 55వ ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, మరి హిజ్కియా రబ్షాకే రాజు ఎంతగానో దూషిస్తూ పలికినటువంటి మాటలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఒక్క రాత్రిలోనే ఒక్క దూత వచ్చి 1,80,000 మందిని హతం చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మరి అలాంటిది దేవుడు మరి ఆ యొక్క సైనికులు యేసుక్రీస్తు ప్రభుల వారిని బంధిస్తున్నటువంటి క్రమంలో ఆయన యొక్క శిష్యుల్లో ఒకడైనటువంటి పేతురు ఆ యొక్క సైనికుడి యొక్క చెవిని కోసినటువంటి క్రమంలో దేవుడు ఆ యొక్క పేతురుతోటి మాట్లాడుతున్నాడు. కత్తి చేత పట్టుకున్నటువంటి వాడు కత్తి చేత నేను నశిస్తారు. ఈ సమయంలో నా తండ్రిని కనుక నేను వేడుకున్నట్లయితే 12 సేనా వ్యూహములు నా కొరకు పంపించలేడా అని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవుడు తనను తాను సంరక్షించుకోలేక సైనికులకి అప్పగింపబడ్డా? కానే కాదు, తండ్రి యొక్క చిత్తము నెరవేర్చబడు నిమిత్తమే. అదే రీతిగా యేసుక్రీస్తు వారి యొక్క కలువరి సిలువలో ఉన్నప్పుడు కూడాను అటువైపు ఇటువైపు 2 దొంగలనైతే కనుక మరి బంధింపబడి ఉంటారు. అటువంటి సమయంలో ఒక దొంగ అయితే కనుక మాట్లాడుతున్నారు, నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే కనుక నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమని. కానీ కుడివైపు ఉన్నటువంటి దొంగ మాత్రము మాట్లాడుతున్నారు, మనం చేసినటువంటి పాపానికి మనకి శిక్ష సరైనదే, కానీ
ఆయన దేవుని కుమారుడు. నీ పరలోక రాజ్యం చేర్చబడేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుని యొక్క దైవత్వ గుణాలని కుడివైపునటువంటి దొంగ చూడగలిగాడు. హల్లెలూయా. అనేకసార్లు మన జీవితాల్లో కూడాను ఎవరైనా ఏదైనా మనకి నచ్చినటువంటి మాట, నచ్చినటువంటి పని చేస్తుంటే మనం ఎంతగానో వారికి మనల్ని మనం నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాము. నిరూపించుకోవాలని ప్రయత్నం చేసినటువంటి సమయంలో ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాది దేవుడు తన యొక్క జీవితం ద్వారా మనకి పాఠం నేర్పిస్తున్నారు. ఆయన తండ్రి చిత్తం నెరవేర్చే నిమిత్తమే భూలోకానికి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన సైనికులకి అప్పగింపబడేటువంటి సమయంలో కానీ, లేదా కలువరి సిలువలో ఆయన సిలువకి దిగ్గొట్టబడినటువంటి సమయంలో కానీ వారు మాట్లాడినటువంటి మాటలకి దేవుడైతే గనక స్పందించలేదు. ఎందుకొరకు అనంటే గనక దేవుడు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఇందాక మనం విన్నటువంటి కథలో చూసుకున్నట్లయితే రెండవ జింకకి తాను నిరూపించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆ కొలంలో దిగినటువంటి మొదటి జింక ఆ యొక్క మొసలికి ఆహారంగా అయితే గనక మార్చబడింది. మన జీవితంలో కూడాను దేవుని మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, దేవుని వెంబడిస్తున్నప్పుడు, దేవుడి యొక్క గుణగణాలు ఈ లోకంలో మనం కలిగి ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి నిందలు, అవమానాలు, అవహేళనలు, నిరూపించుకోవాలని ఎన్నో రకాలైనటువంటి ఒత్తిడులు నీ మీద కలిగి ఉండవచ్చు. కానీ నువ్వు ఎవ్వరికి కూడా నిరూపించుకోవాల్సినటువంటి అవసరత లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారే తన తండ్రి చిత్తం నెరవేర్చు నిమిత్తమే నేను ఈ భూలోకానికి వచ్చాను, నా రాజ్యం ఈ భూ సంబంధమైనది కాదు అని గొప్ప రాజైనటువంటి పిలాతు యొద్దే దేవుడు తెలియజేశాడు. అదే రీతిగా క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి నీవు కూడాను నీ యొక్క భక్తి జీవితాన్ని గురించి, నీ యొక్క విశ్వాసాన్ని గురించి నిరూపించుకోవాల్సినటువంటి అవసరత లేదు. నిన్ను నువ్వు నిరూపించుకోవాలంటే నువ్వు ఫెయిల్ అయిపోయేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతావు. కానీ నిన్ను దేవుడే నిరూపించేంత వరకు కూడాను నువ్వు వెయిట్ చేసినట్లయితే నిశ్చయముగా ఒక దావీదుని దేవుడు నిరూపించాడు. గొర్రెల కాపరి కాదు, ఇశ్రాయేలుకి రాజని. ఒక యేసేపుని దేవుడు నిరూపించాడు, బానిస కాదు, ఐగుప్తు ప్రాంతానికి ప్రధాని అని. అదే రీతిగా ఒక దానియేలుని దేవుడు నిరూపించాడు, బబులోను ప్రాంతంలో బానిస కాదు, ఒక ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆధిపత్యంలో నేను దానియేలుని నిలబెట్టానని. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటలు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే ఆ యొక్క జింక నిరూపించుకోవాలని వెళ్ళి ఆ యొక్క ముసలికి ఆహారంగా మార్చబడింది. నువ్వు నిరూపించుకోవాలి అనుకుంటే నువ్వు ఫెయిల్ అయిపోతావు. కానీ నిన్ను దేవుడు నిరూపించేంత వరకు కూడాను నువ్వు వెయిట్ చేసినప్పుడు నిశ్చయముగా ఒక దానియేలుని ఏ రీతిగా చూపించాడో, ఒక యేసేపుని ఏ రీతిగా దేవుడు నిరూపించాడో, ఒక గొర్రెల కాపరైనటువంటి దావీదుని ఏ రీతిగా నిరూపించాడో అదే రీతిగా దేవుడు నిన్ను కూడా నిరూపించబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమెన్.